హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హైయెస్ట్ టు లోవెస్ట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది యాపిల్ టీవీ ప్లస్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, కాకపోతే మీరు కనుక ఆ యాప్ నుంచి చూస్తే కనుక తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. చూద్దాం అనుకుంటే యాప్ నుంచి మాత్రం ట్రై చేయండి. సబ్ టైటిల్స్ మాత్రం యాప్లోనే అవైలబుల్గా ఉంటాయి తెలుగువి. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 13 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన డేవిడ్ కింగ్ ఒక పవర్ఫుల్ న్యూయార్క్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనమాట. తను ఒక ర్యాన్సమ్ ప్లాట్లు అయితే ఇరుక్కోవడం జరుగుద్ది. ర్యాన్సమ్ అంటే ఒక కిడ్నీ కిడ్నాప్ చేయడం, దానికోసం డబ్బులు డిమాండ్ చేయడం, దీన్ని ర్యాన్సమ్ అంటారనమాట. సో అందులో అయితే ఇరుక్కుంటాడు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ వన్ థింగ్ భయ్య, మిర్రాయికి 12th September 11:15 AM షోకి జగదాంబ, అదే గట్కేసర్ లో ఉన్న జగదాంబ మైత్రి థియేటర్ లో అయితే 11:15 కి ఒక టికెట్ అయితే అవైలబుల్ గా ఉంది. అది కూడా సిల్వర్ టికెట్. ఇన్స్టాలో ఫాలో అయ్యి ఉంటే కనుక నేను ఆల్రెడీ స్టేటస్ కూడా పెట్టా. మీరు ఆ లొకేషన్ లో ఎక్కడన్నా ఉంటే కనుక నేను ఫ్రీగా ఇచ్చేస్తాను టికెట్. అది జస్ట్ సిల్వర్ టికెట్, 64 rupees పడింది. నాకేమీ అమౌంట్ ఏం అవసరం లేదు. ఇన్కేస్ మీరు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఆ లొకేషన్ లో దగ్గరగా ఉంటే నాకు డిఎం చేయండి, నేను ఆ టికెట్ మీకు పంపిస్తాను. అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. నచ్చితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా, నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. బట్ ర్యాన్సమ్ కాన్సెప్ట్ ని కొంచెం ట్విస్టెడ్ గా ప్రెజెంట్ చేస్తారు. కాన్సెప్ట్ వైజ్ ఓకే అనిపించింది, కానీ ఎగ్జిక్యూషన్ వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ డాన్జల్ వాషింగ్టన్స్ పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ భయ్య. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ది ఫుల్ ఇంటెన్సిటీగా, డిగ్నిటీగా, ఎమోషనల్ డెప్త్ వైజ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఆ న్యూయార్క్ అట్మాస్ఫియర్ ని కూడా బాగా సెట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఒక ట్రైన్ ఫైట్ అయితే ఉంటుంది భయ్య, ర్యాప్ బ్యాటిల్. అది నాకు చాలా బాగా నచ్చింది భయ్య. బాగా సెట్ చేసుకున్నారు. ఒక సబ్వేలో అయితే ఉంటుంది ఆ ఫైట్ అన్నది, అది నచ్చింది నాకు. అండ్ మనీ, ఎథిక్స్, ఫేమ్, ఫాదర్హుడ్, ఇలాంటి థీమ్స్ అన్నిటిని కూడా మీకు మూవీలో ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ థీమ్స్ అన్నిటిని బాగా బ్లెండ్ చేసి చూపిస్తారు. దాని పరంగా ఓకే అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో స్టార్ట్ భయ్య, చాలా స్లోగా స్టార్ట్ అయింది మూవీ అయితే. సెటప్ కి టైం తీసుకున్నారు ఎక్కువగా. ఫస్ట్ యాక్ట్ ఎప్పుడు జరుగుతుందో అప్పటిదాకా మీకు మూవీ స్లోగానే వెళ్తుంది అనమాట. పేసింగ్ టైం తీసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య, మరీ టూ లౌడ్ అనిపించింది. ఆ సౌండ్ ట్రాక్స్ కూడా అంతగా నచ్చలేదు నాకైతే ఇరిటేట్ తెప్పించాయి సౌండ్ ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా. పైగా 2 hours 13 minutes రన్ టైం కూడా అనవసరం అనిపించింది కాన్సెప్ట్ కి. 1 hour 30-40 minutes అయితే ఈజీగా చూసేయచ్చు. ఇంత లాంగ్ నాకైతే పేషెన్స్ టెస్ట్ చేశారు అనిపించింది బాగా. అందువల్ల బిలో యావరేజ్ అంటున్నా. ఓవరాల్ గా చూద్దాం అనుకుంటే కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయండి, బట్ మరి అంత సూపర్ గా అయితే ఏముండదు. మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు, యాపిల్ టీవీ ప్లస్ లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు చెప్తున్నా, తెలుగు సబ్ టైటిల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. అండ్ టికెట్ కావాలంటే మర్చిపోతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. లొకేషన్ దూరమే, సో అందుకే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నా. ఎవరన్నా గట్కేసర్ ఏరియాలో మైత్రి జగదాంబ థియేటర్ దగ్గరలో ఉంటే చెప్పండి, నాకు డిఎం చేస్తే నేను ఆ టికెట్ పంపిస్తా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.